జకర్య గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాము. అందరూ కూడా మీరు తీయండి. జకర్య గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాము. చదువుతున్నాను. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేనతనిని అడగగా అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా నేను నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. దేవుని పిల్లారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షిస్తే ప్రవక్త అయినటువంటి జకర్య గారి ద్వారా ఈ యొక్క ప్రవచనము ప్రవశించబడ్డది. ఇది ఒక ప్రవచన సంబంధమైనటువంటి మాట. ఈ 4వ అధ్యాయం అంతటిలో జకర్యకు ఆయనకు ఒక సువర్ణమైన దీపస్తంభము కనబడుతుంది. ఆ దీపస్తంభము మీద కొన్ని ప్రతిమ దీపములు కనబడుతున్నవి. తర్వాత 2 ఒలీవ చెట్లను దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడమ పక్కన ఒకటియు కనబడుతున్నది అన్నాడు. ఇతడు ప్రవక్త అయిన జకర్య ఒక దర్శనమును చూస్తున్నాడు. అతనికి ఒక దర్శనము కనబడుతుంది. ఒక సువర్ణ దీపస్తంభము కనబడుతుంది. 7 దీపములు కనబడుతున్నాయి. 7 ప్రదీపములు కనబడుతున్నవి. ఆ దీపస్తంభములకు మధ్యను 2 ఒలీవ చెట్లు కనబడుతున్నాయి. ఈ కనబడ్డప్పుడు అతనికి అదేమి అర్థం కాకుండా అడుగుతున్నాడట, అయ్యా, ఈ దీపస్తంభములు ఏమిటి? ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి? ఈ 2 ఒలీవ చెట్లకు 2 కొమ్ములు ఇవ్వబడ్డాయి. ఆ కొమ్ముల్లో నుంచి తైలం అనేది కారుతుంది, తైలం పోయబడుతుంది అన్నాడు. కనుక ఇది ఒక ప్రవచన సంబంధమైనటువంటి దర్శనము. ఈ యొక్క ప్రవచన సంబంధమైన దర్శనము చూస్తున్నప్పుడు అతనికి అర్థం కాకపోయినప్పుడు అతడు అడుగుతున్నాడు ఆ యొక్క దేవుణ్ణి. ఆ దూత చెబుతుంది మళ్ళీ అతనికి, మనం చదువుకున్న వచన భాగంలో, అతడు నాతో, ఇవి ఏమిటని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. వీరిద్దరట అక్కడ ఈ ఒలీవ చెట్లకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ, వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై అంటున్నాడు. ఆ తైలం అనే మాట కాడ 1 నెంబర్ వేసింది, కింద పుట్నోట్లో అభిషేకము పొందిన వారు అని అర్థం ఇస్తుంది. ఈ 2 వ్యక్తులు 2 ఒలీవ చెట్లు 2 వ్యక్తులతో పోలి చెబుతున్నాడు. ఈ 2 వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దీనికి సంబంధించిన వచన భాగము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ మాటకు జవాబుగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుదాము. 2, 3 చదువుకుందాం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవశింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు అన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈడ రెండు విషయాలు చెబుతున్నాడు. అక్కడ కూడా జకర్యాకు రెండు విషయాలు కనబడ్డవి, దీపస్తంభము తర్వాత ఒలీవ చెట్లు అన్నాడు. ఇక్కడ కూడా దీపస్తంభము ఒలీవ చెట్లు అని కనబడుతుంది. ఇక్కడ నా ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇస్తానన్నాడు. ఈ ఇద్దరు సాక్షుల గురించి ఈరోజు చాలా రకరకాలుగా అభిప్రాయములు కనబడుతున్నవి. ఈ రెండు ఒలీవ చెట్లు అని ఎందుకు వాడాడు దేవుడు? ఈ దీపస్తంభం అనే మాట ఎందుకు వాడాడు? తైలము పోయేవారని ఎందుకు వాడాడు? ఒక్కొక్కటి మనము ఆలోచన చేస్తే దీపస్తంభమునకు ఇయ్యవలసిన అర్థము మనకు ఏమైందో కనబడాలి. ఒలీవ చెట్లకి ఇచ్చేటి అర్థం ఏంటిదో మనకు తెలియాలి. కనుక దేవుడు అప్పుడైనా ఇప్పుడైనా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మరుగుగా మాట్లాడతాడు, కొన్ని విషయాలు గూఢంగా మాట్లాడతాడు, కొన్ని విషయాలు ఉపమాన రీతిగా మాట్లాడాడు. వాటిని మనము గ్రహించే వారమై ఉండాలి. ఇక్కడ దీపస్తంభము అనేది మనకు ఈ భూమి మీద ఎక్కడ కనబడుతుంది అంటే ప్రత్యక్ష గుడారంలో ఒక దీపస్తంభము కనబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారమైన దీపస్తంభము దేవుని మందిరములో పరిశుద్ధ స్థలములో పెట్టబడుతుంది. ఈ దీపస్తంభమునకు 7 ప్రదీపములు చేసి 7 కొమ్ములతో చేయబడిన దీపస్తంభముగా మనకు ఈ భూమి మీద ప్రత్యక్ష గుడారంలో కనబడుతుంది. ఆ దీపములు వెలిగించడానికి ఒలీవ నూనెను పోసేటువంటి విధానం కనబడుతుంది. స్వచ్ఛమైన ఒలీవ నూనె ఆ దీపములో పోస్తే ఆ దీపములు వెలుగుతాయి, ప్రజ్వరిల్లుతాయి. కనుక సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో దేవుడు మోషేకు చెప్పాడు. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము అందరు తీయండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని ఇక్కడ దేవుడు మోషేకు సెలవిస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగించవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. దీపవృక్షము బంగారు నక్షపని గలది, దాని స్తంభములు మొదలుకొని పువ్వుల వరకు నక్షపని గలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దీపవృక్షమును చేయమని దేవుడే చెప్పాడు మోషేకు. దానికి 7 ప్రదీపములు ఉండాలని చెప్పాడు. వాటిని వెలిగించడం కొరకు తైలము పోయమన్నాడు. ఎలాంటి తైలం పోయాలట? మామూలు తైలం పోసే విషయం కాదు. చూడండి, నిర్గమాకాండంలో ఈ దీపవృక్షమును చేసినప్పుడు ఈ దీపవృక్షమునకు వాడే అటువంటి తైలమును గురించి కూడా అందులో రాసి పెట్టాడు దేవుడు. ఆ దీపవృక్షమునకు స్వచ్ఛమైన ఒలీవను దంచి ఆ ఒలీవ నూనె ఆ దీపవృక్షములో పొయ్యాలట. చూడండి, ఇక్కడ కూడా ఆ దీపవృక్షము చేసే విధానాన్ని నిర్గమాకాండము 25వ అధ్యాయము 34వ వచనములోను, ఆ తర్వాత
27వ అధ్యాయము 20వ వచనము, 25వ అధ్యాయం 32వ వచనంలోను, 27వ అధ్యాయం 20వ వచనంలోను, మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెననియు ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపించెను. ఈ యొక్క ఒలీవ నూనెను మాత్రమే ఆ దీపవృక్షములలో పోసి దాన్ని వెలిగించాలి అన్నాడు. ఇప్పుడు ఒలీవ నూనెకు ఉన్నటువంటి సాదృశ్యం ఏమై ఉన్నది? ఈ దీపవృక్షానికి సాదృశ్యం ఏమై ఉన్నది అని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కనుక ఒలీవ నూనెకు మనం ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథములో మనం చాలా ధ్యానం చేసినప్పుడు నూనెని వాడినప్పుడల్లా అభిషేకము గురించి నూనెని వాడారు. కనుక చాలా సందర్భాలలో సమూయేలు అభిషేకించినప్పుడు నూనెనే వాడి సౌలు మీద కానీ దావీదు మీద కానీ తైలం పోశాడు అభిషేకం కొరకని. కనుక దీపవృక్షములో కూడా దీపాలు వెలిగించేటప్పుడు కూడా ఆ స్వచ్ఛమైన ఒలీవ నూనెను తీసి అందులో పోసి వాటిని మోసే వెలిగించాడు. ఎందుకు దీపములను నూనెని వాడుతున్నాడు అంటే నూనె అనే పదార్థమేమో అభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది. దీపవృక్షములు 7 దీపములు అన్నాడు. అందుకనే 7 ప్రదీపములతో దీపవృక్షాన్ని చేయమన్నాడు. ఈ 7 ప్రదీపములు 7 దీపములు అనగా మనకు ప్రకటన గ్రంథంలోకి వెళితే 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కటి మాట కనబడుతుంది మనకు. అందరు తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, వీటి వెంట కలగబోవు వాటిని అనగా నీవు నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. ఇక్కడ దీపవృక్షము అనగానే సంఘమున గురించి మనం ఆలోచన చేయాలి. ఇంకొక మాట దీపవృక్షం అనే మాటకు 7 ఆత్మలు కలిగిన వాడు అని అర్థం చేసుకోవాలి. ఇదే వచన భాగాన్ని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ కూడా చూడండి. ప్రకటన 4వ అధ్యాయం 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలువెళ్ళుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఇక్కడ దీపములు అనగానే 2 సందర్భాలలో 2 కోణాలలో మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ఒకటేమో 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు దీపవృక్షం అంటే, ఒకటేమో 7 సంఘముల గురించి మాట్లాడుతున్నాడు దీపవృక్షం అంటే. 7 సంఘములతో కూడినటువంటి విధానాన్ని పోలుస్తున్నాడు, 7 ఆత్మలు కలిగి ఉన్న విధానాన్ని పోలుస్తున్నాడు. ఈ 7 ఆత్మలు అంటే ఆత్మలు దేవునికి 7 ఆత్మలు కలిగిన వాడై ఉన్నాడు. ఆ 7 ఆత్మలతో సంఘాన్ని సంపూర్ణతలోకి తీసుకురావాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక అంత్య దినాలలో చివరి దినాలలో రాబోతున్నటువంటి ఈ 2 సాక్షులు, 2 వ్యక్తులకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. చాలా సందర్భాలలో ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విధముగా మాట్లాడుతున్నాడు. ఈ రాబోతున్న 2 సేవకులు ఎవరయ్యానంటే, ఈ భూమి మీద మరణము చూడకుండా వెళ్ళినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో ఏలియా, ఒకరేమో హానోకు అంటున్నారు. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు చనిపోవాలి. కనుక మరణము చూడకుండా చనిపోయిన వ్యక్తులు
వీళ్ళిద్దరే ఉన్నారు కనుక రేపు వీరిద్దరు రాబోతున్నారు అని కొంతమంది ప్రసంగాలు చేస్తున్నారు. ఏలియా, ఆనోకు వీరిద్దరు భూమి మీద నుంచి మరణం చూడకుండా వెళ్ళిపోయారట. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ 11వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని చూయించుకుంటూ 6వ వచనము చదువుతున్నాను, వినండి. 11:6 తాము ప్రవశింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము గలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము గలదు అన్నాడు. కనుక నీళ్లు రక్తముగా మార్చిన వ్యక్తి ఎవరు ఈ భూమి మీద అంటే మోషే అంటున్నారు మరికొంతమంది ఆకాశమును వర్షం పడకుండా ఆపిన వ్యక్తి అంటే ఏలియా అంటున్నారు. కనుక ఏలియా, మోషలే ఈ భూమి మీద ఆ పని చేసిండ్రు కనుక మళ్ళీ ఏలియా మోషలే వస్తారు అని కొంతమంది వ్యాఖ్యానం చేయిస్తున్నారు, ప్రసంగాలు చేయిస్తున్నారు. సరే, మంచిదే. ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించాలి. ఏలియానే వస్తాడు అని చెప్పుతున్నటువంటి వ్యక్తులకు ఏలియా వస్తాడని ముందుగానే వ్రాయబడ్డది. మలాకీ గ్రంథంలో తీయండి, ప్రవక్త అయిన మలాకీ ఒక మాటని ప్రవచించాడు. 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును అన్నాడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి మలాకి ప్రవక్త ద్వారా ఒక ప్రవచనము రాయబడ్డది. నేను ఏలియాను పంపుతాను అన్నాడు. ఏలియా ఏమో ఈ లోకములో ఉండి తన పని ముగించుకొని అగ్ని రథముల మీద, అగ్ని గుర్రముల మీద అతడు పరమునకు చేర్చబడ్డాడు అన్నాడు. 2వ రాజుల గ్రంథము ఈ విషయాన్ని కూడా ఇక్కడ మీరు దాన్ని నోట్ చేసుకోనండి. 11వ వచనము వారు ఇంకా వెళ్ళుచూ మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరుపరిచెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అన్నాడు. ఏలియా, ఎలీషా ఇద్దరు కలిసి యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోయారు. ఏలియా ఆ రోజు వెళ్ళిపోతాడని ఎలీషాకు తెలుసు. అప్పుడు ఏలియా ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనే ఒక క్షణములో కనురెప్పపాటున ఆకాశములో నుండి దేవుడు ఏలియా కొరకు అగ్ని రథములను అగ్ని గుర్రములను పంపించి ఆ అగ్ని గుర్రముల మీద ఏలియాను ప్రాణంతోనే తీసుకొని పరలోకంలోకి వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఒక సేవకుని కొరకు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు పంపించాడంటే ఎంత గొప్ప ధన్యతో చూడండి. కనుక ఆ పరలోకములో నుంచి ఈ భూమి మీదికి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి వీరిద్దరిని వేరుపరిచి ఏలియాను ఆహరోణం చేసుకొని పరమునకు తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. అక్కడ వెళ్ళిపోయినటువంటి ఏలియా గురించి ఇక్కడ మలాకి ప్రవక్త మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ నా సేవకుడైన ఏలియాను మీ వద్దకు పంపుతానన్నాడు. అక్కడనేమో మరణం లేకుండా ఏలియా పరమునకు వెళ్ళిపోయాడు.
నేను మళ్ళీ ఏలియాను పంపుతానని చెప్పి ప్రవక్త అయినటువంటి మలాకి గారికి దేవుడు తెలియజేశాడు. కనుక ఏలియా ఈ భూమి మీదకి మళ్ళీ వచ్చాడు కనుకనే యేసుప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, మనము కాదు సాక్ష్యం ఇచ్చేది. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 11వ వచనము 12వ వచనం చదువుతున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యము అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసము ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, దాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పుకుంటూ 14వ వచనం చదువుతున్నా. ఈ సంగతి అంగీకరించుటకు నీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఒక వ్యక్తిని చూయించుకుంటూ, బాప్తిసమిచ్చి యోహాను గారిని చూయించుకుంటూ రాబోవు ఏలియా ఇతడే అన్నాడు ఇక్కడ. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక సందర్భము నాకు అర్థం కావాలి. 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్నాడు. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాడని యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. శాస్త్రులు పరిచయం అడుగుతున్నారట, ఏలియా రావాలని మా ధర్మశాస్త్రంలో ఉన్నది కదా, మరి ఏలియా ఇంకా రాలేదు అని వారు శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు వచ్చి యేసుప్రభుతో చెప్పారు. అప్పుడు యేసుప్రభు వారికి జవాబు చెబుతున్నాడు, ఏలియా వచ్చి ఉన్నాడు అన్నాడు, సమస్తాన్ని చక్కబెట్టాడు అన్నాడు. కనుక ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఆ ఏలియానే బాప్తిసం ఇచ్చి యోహాను అని అన్నారు అందరూ. కనుక బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చంపబడ్డాడు. అటు మోషే కూడా చంపబడ్డాడు. మోషే మోయాబు మైదానంలో చంపబడి తన దేహాన్ని ఆ యొక్క కొండల మధ్యలో సమాధి చేశారు మోషేని. ఇప్పుడు మనుషులు తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలి అన్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు పొందును అన్నాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు, ఇద్దరు చనిపోయారు. మోషే యొక్క సమాధేమో మోయాబు మైదానంలో చేశారట. తర్వాత ఏలియా కూడా వచ్చి చనిపోయాడు అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి రెండవసారి రాగలుగుతారా? అలా ఒకసారి మళ్ళీ మోషే ఏలియాలకి వస్తే దానికి లేఖనం ఒప్పుకుంటుందా?
ఇప్పుడు మనము ఈ సత్యాన్ని గ్రహించాలి. వాళ్ళు కూడా ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. అంత్య దినాల్లో, చివరి దినాలలో దేవుడు పంపించే ప్రవక్తలు వస్తున్నారు. 42 నెలలు వారికి ఇచ్చినటువంటి అధికారమును బట్టి దేవుని పని జరిగిస్తారు. వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తముగా మార్చే అధికారం వారికి ఉన్నది. తర్వాత ఆకాశమును మూసే అధికారం వారికి ఉన్నది. వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి ఎవరైనా ఎదురుగా వస్తే వారిని దహించి వేసే అధికారం కూడా ఉంది. అలాంటి ఏలియా కూడా అధికారం ఉన్నది. ఏలియా ఎదురుకి వాళ్ళని వస్తే అప్పుడు ఆయన నోటి నుంచి అగ్ని బయటకు వెళ్ళి వారిని దహించి వేసిందట. కనుక అలాంటి గొప్ప అధికారము చేతపట్టుకొని ఇద్దరు రాబోతున్నారు. చాలామంది మోషే ఏలియాలు వస్తారని చెబుతున్నాడు. మరి మోషే ఏలియాలు వస్తే మాలిగిన మళ్ళీ వస్తే ఈ చనిపోయిన వ్యక్తులు వారి శవములు 3.5 దినములు అక్కడ ఉంటాయి. వారిద్దరూ అక్కడనే ఉండి వారిద్దరు లేచి మళ్ళీ ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారన్నారు. అంటే మనుషులు 2 సార్లు చనిపోతున్నారు, 2 సార్లు ఎత్తబడే విషయం కనబడుతుంది. దానికి లేఖనము ఒప్పుకోదు. దానికి లేఖనము ఒప్పుకునే విధానంగా లేదు. కనుక మనుషులు 2 సార్లు చనిపోయే పరిస్థితి ఎదురవుతుంది ఒకవేళ ఏలియా మోషేలు వస్తే. ఎందుకంటే ఒక్కసారి నిజమైనటువంటి మోషే వచ్చి చనిపోయాడు. ఏలియా భూమి మీదకి వచ్చి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏలియా వచ్చాడని యేసుప్రభు చెప్పాడు కదండి. ఏలియా వచ్చి చెప్పి చనిపోయిన వ్యక్తి అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహానే ఏలియా అయితే ఇప్పుడు ఆ బాప్తిసం ఇచ్చే యోహాను శరీరం భూమి మీదనే ఉన్నది. ఆ ఏలియా ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ రేపు దేవుడు కడబూర మోగినప్పుడు మృతులక్షేలుగా లేపబడేటప్పుడు ఈ యోహాను దేహంలోకి ఏలియా ఆత్మ రావాలా, యోహాను ఆత్మ రావాలా? ఏ ఆత్మ వచ్చిందో ఈ ఏలియా ఈ బాప్తిసం ఇచ్చే యోహాను లేపబడతాడు కడబూర మోగినప్పుడు. ఆలోచన చేయాలి. కడబూర మోగినప్పుడు మృతులందరూ అక్షయులుగా లేపబడతారని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా కడబూర మోగినప్పుడు ఏలియా దేహం భూమి మీద లేకుండా వెళ్ళిపోయింది. కానీ యోహానే ఏలియా అయినప్పుడు ఏలియా రేపు మళ్ళా కడబూర మోగినప్పుడు యోహాను ఆత్మ వచ్చి ఈ యోహాను దేహంలో లేస్తే యోహానుగా లేస్తాడా, ఏలియాగా లేస్తాడా? కదండి. ఏ ఆత్మగా లేస్తాడు, ఏ దేహంతో లేస్తాడు? అంటే యోహాను దేహంతో యోహానే లేవాలి, మోషే దేహంతో మోషే లేవాలి, మోషే ఆత్మ మోషే దేహంలోకి రావాలి, యోహాను ఆత్మ యోహాను దేహంలోకి రావాలి. ఏలియా యొక్క శరీరము భూమి మీద లేదు. ఆయన శరీరంతోనే కొనిపోబడ్డాడు కనుక మళ్ళీ ఏలియా భూమి మీదకి రాడు. ఆనో కూడా శరీరం లేకుండానే పోయిండు, ఆయన కూడా రాడు. మరి వచ్చేవారెవరు? ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో లేఖనము ఈ విధంగా మనకు సెలవిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై
ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జకర్యా గారికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట, దూత చెబుతున్నటువంటి మాట. జకర్యా, నీకో కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పేవాడుగా ఆయనకు ముందుగా వస్తాడంటే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చేటప్పటికి ముందు బాప్తిసమిచ్చి యోహాను ఏ విధంగా వచ్చాడో, ఈ బాప్తిసమిచ్చి యోహాను అనేటువంటి వ్యక్తికి ఏలియాకు దేవుడు ఏ ఆత్మాభిషేకం ఇచ్చి వాడుకున్నాడో, ఏలియా యొక్క ఆత్మాభిషేకము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా యొక్క శక్తియు బలము కలిగి ఈ లోకానికి యేసయ్యకు శరీరధారిగా వచ్చడానికి ముందు ఏ విధంగా వచ్చిండో, అంత్య దినాలలో, చివరి దినాలలో రాబోతున్న ఇద్దరు సాక్షులకు కూడా దేవుడిచ్చే అభిషేకము అలాంటిదే అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియాకి ఇచ్చిన అభిషేకము, మోషేకి ఇచ్చిన అభిషేకము, మోషకు ఏ అభిషేకం ఇచ్చి ఈ లోకంలో వాడుకున్నాడో, ఏలియాకు ఏ అభిషేకం ఇచ్చి వాడుకున్నాడో, అలాంటి అభిషేకము వారిరువురికి ఇచ్చి దేవుడు వారిని భూమి మీద 42 నెలలు వాడుకోబోతున్నాడు. కనుక ఈ భూమి మీదికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చే ముందు ఏ విధంగా బాప్తిసమిస్తూ యోహాను వచ్చాడో, ఆయన వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాడట. అనేకులకు రక్షణ కొరకు బాప్తిసం ఇచ్చడానికి బాప్తిసం అనే పద్ధతిని ప్రవేశపెట్టింది బాప్తిసం ఇచ్చి యోహాను. రక్షణ మార్గాన్ని తీసుకొచ్చి పెట్టింది బాప్తిసం ఇచ్చి యోహాను. కనుక యేసు ప్రభు కూడా అతని దగ్గరకు వచ్చి బాప్తిసం పొందేటప్పుడు అన్న మాట ఏంటిదంటే, మనకు ఇది అనుగ్రహించబడి ఉన్నది, ఇప్పుడైతే ఇది కానిమ్ము అన్నాడు. అంటే యోహాను గారికి యేసు ప్రభుకు ఇది అనుగ్రహించబడి ఉన్నది, అధికారం అనుగ్రహించబడి ఉన్నది, బాప్తిసం ఇచ్చే అధికారము. అందుకొరకే నీవు ముందుగా నిన్ను పంపానని చెప్పి దేవుడు ఆ మాట పలికాడు. అలాగనే యేసు ప్రభు కూడా రెండవసారి ఈ భూమి మీదకి వచ్చే సమయానికి తనకు ముందుగా 2 సాక్షులు రావలసి ఉన్నది. ఈ 2 సాక్షులు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో సువార్తను విరిగా ప్రకటిస్తారు. వారికి ఎవరు కూడా అడ్డం వెళ్ళి ఆటంకాలు పరచలేరు. ఇప్పుడు సువార్తను చెబుతుంటే కొడుతున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, చంపుతున్నారు. కొన్ని దేశాలకు సువార్త ప్రకటిస్తుంటే ప్రకటించకుండా అడ్డగిస్తున్నారు. కానీ ఆ రాబోతున్నటువంటి 2 ప్రవక్తలకు ఏ దేశ ప్రజలు, ఏ నాయకులు, ఏ రాజులు వారికి అడ్డం వచ్చి నువ్వు సువార్త ఆపండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే అలా ఎవరైనా వచ్చి అడ్డగించి వారిని ఆటంకపరిస్తే వారి నోట నుండి అగ్ని బయటకు వెళ్ళి వారిని దహించి వేస్తుంది, కాల్చేస్తుంది. కనుక వారిని ఎవరు కూడా ఆపలేరు ఆ సువార్తను. వారు 42 నెలలు దేవుని పక్షమున నిలబడి సువార్తను విరిగా ప్రకటిస్తారు. ఇప్పుడు కొన్ని దేశాలకు వెళతలేరు, కానీ వాళ్ళు అన్ని దేశాలకు వెళ్ళి, అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను సంపూర్తిగా ప్రకటిస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ఇంకో రెండవ పని అప్పచెప్పబడ్డది. మొదటిగా యోహాను గారు సమస్తాన్ని ఏ విధంగా చక్కబెట్టాడో, వీరిరువుడు కూడా వచ్చిన కాలంలోనే సార్వత్రిక సంఘము దేవుని బిడ్డల మీద కడవరి వర్షము కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభిషేకము, తైలము పోతున్నారు, వారి కొమ్ములకెళ్ళి తైలం పోస్తున్నారంటే అభిషేకము ఇచ్చే అధికారం. అంటే దేవుడు ఆది నుంచి ఆ యొక్క ఇశ్రాయేళ్ళకు కానీ, ప్రజలకు కానీ,
పరిశుద్ధ గ్రంథములో రాయించిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే తొలకరి వర్షము, కడవరి వర్షమని చాలా సందర్భాలలో వాడాడు. వర్షమునకు కూడా దేవుని యొక్క అభిషేకమునకు సాదృశ్యంగానే ఉన్నది కనుక మొట్టమొదటిసారిగా ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో ఆ మాట వాడాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో ఆ మాటని వాడాడు. చూడండి, దేవుడు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కుమ్మరించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. తొలకరి వానను, కడవరి వానను అన్నాడు. అంటే 2 వానల గురించి మాట్లాడాడు. తొలకరి వాన, కడవరి వానకు సాదృశ్యం ఏమై ఉన్నది? ఇదే మాటని యోవేలు గ్రంథంలోకి రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము అందరు కూడా తీయండి, పేజీ నెంబర్ 753, 23వ వచనమును చదువుతున్నాను. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అన్నాడు. ఇక్కడ కూడా యోవేలు ప్రవక్త ద్వారా కూడా తొలకరి వర్షము, కడవరి వర్షము గురించి మాట్లాడాడు. ఇదే అధ్యాయంలో 28వ వచనం చదువుచున్నాను. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు గందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు. తొలకరి వర్షము, కడవరి వర్షం అని చెప్పుకుంటూ ఇక్కడ సర్వజనుల మీద అన్నాడు. సర్వజనులు అంటే భూమి మీద ఉన్న మనుషులందరి మీద అని అర్థం ఇస్తుంది. కానీ తొలకరి వర్షము కొందరి మీద మాత్రమే పడ్డది. 120 మంది మీద మాత్రమే తొలకరి వర్షము కుమ్మరించబడ్డది. కానీ కడవరి వర్షము అందరి మీద అంటున్నాడు. అందుకనే సర్వజనుల మీద నేను కుమ్మరించేదను అన్నాడు. దీనికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనములో అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు అన్నాడు. యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచనము, అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా చెప్పబడిన ప్రవచనము, ఈ 2 ఒక్కటే. అక్కడనేమో సర్వజనుల మీద అన్నాడు, ఇక్కడనేమో మనుషులందరి మీద అన్నాడు. అంటే తొలకరి వర్షము కుమ్మరించబడ్డది పెంతెకొస్తు అనే పండుగ నాడు భూమి మీద. ఇప్పుడు కడవరి వర్షము మనుషులందరి మీద కుమ్మరించే అటువంటి విధానములో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. పెంతెకొస్తు అనే పండుగ నాడు తొలకరి వర్షము పరిశుద్ధ ఆత్మదేవుడు భూమి మీదకి ఏ విధంగా దిగి వచ్చిండో, అంత్య దినాలలో, చివరి దినాలలో 2 సాక్షులు వచ్చినప్పుడు కడవరి వర్షము భూమి మీద కుమ్మరించబడుతుంది.
కనుక వారు కడవరి వర్షాన్ని భూమి మీద కుమ్మరించడానికి కూడా మనుషులందరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చే సమయం అప్పుడే. కడవరి వర్షము కుమ్మరించబడే సమయము ఆ ఇద్దరు సాక్షులు వచ్చినటువంటి సమయంలోనే. దానికి సంబంధించిన వచన భాగము మరొకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది, చూడండి. 2వ వచనం చదువుతున్నాను. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశము నుండి పైకి వచ్చుట చూసితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని దాసుల నొసళ్ళయందు ముద్ర వేయడానికి ఒక సమయం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని పని ఎప్పుడు ముగుస్తుందంటే, ఈ ఇద్దరు సాక్షులు వచ్చి తన పని ముగించే అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని పని జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు అనే పండుగ నాడు భూమి మీదకి దిగి వచ్చాడు. సంఘానికి మేలు చేస్తున్నాడు. సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సంఘాన్ని కాపాడుతున్నాడు. దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని అంతా ఆయన కాపాడుతున్నాడు, దుష్టుని వశంలో పడిపోకుండా. దుష్టుని యొక్క వశములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని పని ఎప్పుడు ముగించబడుతుందంటే, ఈ ఇద్దరు సాక్షులు వచ్చినటువంటి కాలంలోనే కడవరి వర్షము భూమి మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని ముగించబడుతుంది. ఈ ఇద్దరి పని ముగించబడగానే ఈ ప్రపంచమంతా అబద్ధ క్రీస్తు పరిపాలనలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ పరిశుద్ధాత్మ దేవుని పని ముగించబడి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాడట మళ్ళీ తన పని ముగించుకొని. దానికి 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 7వ వచనం చదువుతున్నాను. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. చూశారండి, ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేయుచున్నదంటే దేవుని పనిని జరుగుతుంటే దేవుని పని జరగకుండా అడ్డగిస్తున్న సాతాను పని జరుగుతుంది. సాతాను పని జరగకుండా ఒక వ్యక్తి అడ్డగిస్తున్నాడు ఇప్పుడు భూమి మీద, పరిశుద్ధాత్మ దేవుడు. ధర్మ విరోధ సంబంధమైన పని జరిగినప్పటికీ దాన్ని అడ్డగిస్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఒకరోజు ఈ అడ్డగిస్తున్నటువంటి పని ముగించుకొని ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ధర్మ విరోధ సంబంధమైన పని పూర్తిగా జరగడానికి సాతాను వశంలోకి వెళ్ళిపోతుంది లోకమంతా. ఆ కింది వచనం కనబడుతుంది దానికి 8వ వచనంలో. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అన్నాడు. దుర్నీతితో పరిపాలన, నానా విధములైనటువంటి సూచక క్రియల చేత వాడు వచ్చి మళ్ళీ భూమి మీద ప్రజలను మోసం చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు.
ఆయన వెళ్ళిపోయే సమయానికి మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించి వారిని ముద్రించి వెళ్ళిపోతాడట. దేవుని బిడ్డలని అతడు ముద్రించి వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద ఉన్న దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారో, దాసులు కానీ, దాసురాన్లు కానీ, సేవకులు కానీ, సేవకురాన్లు కానీ, వృద్ధులు, యవ్వనులు అందరి మీద తన ఆత్మను కుమ్మరించి కడవరి వర్షం పంపించి ముద్రించి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనే పనిచేస్తున్నాడు. ఈ ఇరువురు వచ్చినప్పుడు ఈ ఇరువురి ద్వారా కడవరి వర్షము భూమి మీద కుమ్మరించబడుతుంది. అందుకనే తైలము పోయివారు అని అన్నాడు. తైలం అనగా ఆత్మాభిషేకము. ఈ అలనాడు ప్రత్యేకంగా దీపవృక్షం మీద అహరోను ఏ తైలం పోశాడో యాజకుడు, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఈ సంఘం అనే దీపవృక్షంలో పరిశుద్ధాత్మ అభిషేకము తైలం అనే పోస్తుంటే సంఘము వెలుగుతుంది, సంఘము మండుతుంది. కనుక సంఘాన్ని మండించే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది, సంఘాన్ని వెలిగించే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది. దేవుని పిల్లలమైన మనము వెలుగుతూ మండుతూ ప్రకాశిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ ఇద్దరు సాక్షుల పరిచర్య అద్భుతంగా దేవుడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఎంతో ఘనంగా జరిగిస్తాడు, గొప్పగా జరిగిస్తాడు. కనుక అంత్య దినాలలో, చివరి దినాలలో రాబోతున్నటువంటి ఈ ఇద్దరు సాక్షులు ఏలియా కాదు, మోషే కాదు. ఏలియా కాదు, కానీ ఏలియా మోషే ఏ అభిషేకము కలిగి ఈ భూమి మీద దేవుని పక్షంలో నిలబడి పరిచర్య చేశారో అలాంటి పరిచర్య చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని ఇచ్చి ఈ అంత్య దినాలలో వారిని బలంగా వాడుకోబోతున్నాడు. అప్పుడే 7 ఖండాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరి మీద కడవరి వర్షము కుమ్మరించబడుతుంది. దేవుడు వచ్చి మనకు అప్పుడు అంతన పిల్లలందరికీ ముద్ర వేసుకొని పోతాడు. ఇంకా దేవుని ముద్ర వేయించుకున్నటువంటి పిల్లలకు ఈ 660 అనే ముద్ర వాడు వేసుకోలేరు, వాడు వెయ్యలేడు. ఇంకా అప్పుడు దేవుని కొరకు వాడు రోషముగా అందరం నిలబడతాము. ఈ కడవరి వర్షం కుమ్మరించబడ్డప్పుడు సాతానుడు ఇప్పుడు ఎన్ని ఆటంకాలు తీసుకొస్తున్నాడో అప్పుడు గొప్పగా దేవుని పరిచర్య జరుగుతుంది. తొలకరి వర్షము కుమ్మరించబడ్డప్పుడు పేతురు లేచి ఒక ప్రసంగం చేస్తే 3000 మంది 5000 మంది సంఘంలోకి ఏ విధంగా చేర్చబడ్డారో, కడవరి వర్షము కుమ్మరించబడ్డప్పుడు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి సంఘంలో చేర్చబడతారు, దేవుని సంఘంలో చేర్చబడతారు. వారి ఇరువురికి దేవుడు అద్భుతమైన పరిచర్యనిచ్చి అంత్య దినాల్లో, చివరి దినాల్లో వాడుకోబోతున్నాడు. యేసయ్య రావడానికి ముందు ఈ ఇద్దరు సాక్షులు రావాలి. ఈ ఇద్దరు సాక్షులు వస్తే వారి పరిచర్య 3.5 సంవత్సరాలు జరిగించిన తర్వాత అగాధములో నుంచి ఒక క్రూర మృగం వచ్చి వారిని చంపేస్తుంది. ఆ వచన భాగం చూడండి, చివరి మాట చెప్పి ముగించుకుందాం. అందులోనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ అధ్యాయము 7వ వచనము. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ పట్టణము సంత వీధులలో పడియుండును. వానికి ఉపమానముగా సుధమానియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర ఆ శవములను చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే
ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూసిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకములో నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమై వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూసిరి. ఆ గడియలో గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారులు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు సాక్ష్యం చెప్పుట 3.5 సంవత్సరములు గడిచిన తర్వాత అగాధములో నుంచి ఒక క్రూరమృగం వచ్చి వారిని చంపుతుంది. వారి శవములు 3.5 దినములు అక్కడనే వారిని పాతిపెట్టనియరు. ఎందుకంటే వీరి ద్వారా ప్రపంచమంతా గొప్ప అల్లకల్లోలం జరిగింది. నీళ్ళు లేకుండా చేశారు వీళ్ళు, నీళ్ళు రక్తముగా మార్చారు వీళ్ళు వీళ్ళు చేయబట్టే అని జరిగినాయని ప్రజలందరూ వారి మీద కోపగించుకుంటారు. కనుక వారి శవాలని పాతిపెట్టనీయకుండా 3.5 అలాగనే ఉంచుతారు. ఆ 3.5 దినములు గడిచిన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి మళ్ళీ వారి దేహములో దూరుతుంది. అప్పుడు వారు లేచి నిలబడతారు. అప్పుడు మళ్ళా ఒక స్వరం వినబడుతుంది పరలోకంలో నుంచి, ఇక్కడికి ఎక్కిరండి అని దేవుడు పిలుచుకుంటాడు మళ్ళీ. కనుక వాళ్ళు పరలోకానికే వెళ్ళిపోతారు. అంటే దేవుడు వారికి ఇచ్చిన సమయం కాస్త అయిపోయేంత వరకు వారికి ఎలాంటి ఆన్యడికి ఎవరికి ఉద్దేశం లేదు. వారికి ఎప్పుడైతే ఇచ్చిన సమయము 3.5 సంవత్సరాలు గడిచిపోతుందో వారికి అధికారం అయిపోయింది, వాళ్ళ పని అయిపోతుంది. కనుక వారు చంపబడాలి. కనుక అగాధములతో క్రూరమృగం వచ్చి వారిని చంపేస్తుంది. ఈ అగాధములు వచ్చే క్రూరమృగం ఎవరయ్యానంటే సాతాను యొక్క కుమారుడైన నిమ్రోదు యొక్క ఆత్మ ప్రపంచ రాజులో దూరి తన ద్వారా చంపేస్తుంటే ఇప్పుడు ప్రజల మనసులన్నీ కూడా ఈ అబద్ధ క్రీస్తు వైపు తిరుగుతాయి. కనుక ఆ విధంగా సాతానుడు ఒక కుయుక్తిగా ప్లాన్ చేసుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సమయము చాలా కొద్దిగానే ఉన్నది. దేవుడు చెప్పిన గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. యేసయ్య రాకడ చాలా దగ్గరగా ఉంది. అతి త్వరలో 2 ప్రవక్తలు భూమి మీదకి రాబోతున్నారు. కడవరి వర్షం భూమి మీద కుమ్మరించబడబోతుంది. సంఘాలు దేవుని పిల్లలు పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవుని ఆత్మాభిషేకం పొందుకొని జీవించేవారుగా ఉండాలి. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి. అదొక్కటే మనందరికీ తెలిసిన సత్యం ఏంటిదంటే యేసయ్య వచ్చినప్పుడు మనం ఆయనతో ఎత్తబడే గుంపులోకి వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యంలో యుగయుగాలు జీవించడం కొరకే ఈ భక్తి చేయిచున్నాము తప్ప ఏదో ఈ లోకములో బతకడం కొరకు కాదు భక్తి అంటే. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో మనం స్వతంత్రించుకోవాలి. ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉండాలి. క్రీస్తు రాజ్యంలో ఉండాలన్న ఉద్దేశం కొద్దే మనం భక్తి చేయిచున్నాం. కనుక లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. లేఖన సత్యములో లేఖనపు వెలుగులో మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. రకరకాల బోధలు వస్తున్నాయి. ప్రతి బోధను నమ్మకండి. ఆ బోధలు లేఖనానుసారంగా ఉన్నాయా లేవా అని గ్రహించుకొని లేఖనానుసారంగా ఉన్న బోధ అయితే సత్యమైన బోధ, లేఖనానికి విరోధంగా ఉన్న బోధ అయితే అసత్యమైన బోధని గుర్తెరిగి ఆ బోధ నుంచి పక్కకు తొలగిపోయి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.